మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నదంట. అయితే ఏంటంటే చిరంజీవి ఆల్రెడీ ప్యారిస్ కు పోయి ఒలింపిక్స్ వీక్షించేటందుకు ముగించుకొని ఆయన తిరిగి వస్తుండగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఈయనతో ఫోటోలు దిగుదామని ఆసక్తిని కనుబరిచిందంట. ఇక దీంతో ఓ వ్యక్తి పోయి చిరంజీవితోని సెల్ఫీ దిగాలని ప్రయత్నించగా చిరంజీవి మెల్లగా కాస్త నెట్టేసినట్టు గా వీడియోలో కనబడుతున్నది. ఇక సుశీరా దీంతోని చాలా మంది చిరంజీవి పక్కకు నెట్టేసిండు ఫ్యాన్ ని అనుకుంటా మస్తు మంది ట్రోల్ చేస్తున్నారు. గంతేకాదు గంత పెద్ద హీరో అయ్యుండి ఇట్లాంటి పనులేంది గింత దురుసుగా ప్రవర్తించాలా అనేది ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇంకో నెటిజన్ ఏమన్నాడు ఎరకనా చెప్తా ఇనురి. ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన ఆఫ్ కెమెరా అయితే హీరో అయినా సరే చిరంజీవి అయినా సరే గాని మనం వాళ్ళని అంత ఎత్తుగా చూడాల్సిన పని లేదు, గట్లాంటి మానేయాలి, నీకు నువ్వే హీరో అనే ఆత్మాభిమానం కలిగి ఉండాలని ఈ నెటిజన్ కమెంట్ పెట్టిండు. అయితే నిజానికి ఇడ అసలు ముచ్చట ఏంటంటే చిరంజీవి సతీమణితోని కలిసి నడుస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫోటో దిగుదామని గదిగిట్లా పర్మిషన్ అడగకుండా దిగుదామని అనుకున్నాడంట. దాంతో ఆయన పట్టించుకోకుండా ముందుకు నడవసాగిండు. అయినా గాని ఈయన అడ్డుపడిపోయి మరి ప్రయత్నించగా ఈయనకి కాస్త జరంతా విసుగు పుట్టినట్టున్నది. అందుకే ఆ విసుగుతోని పక్కకి నెట్టడం అనేది జరిగింది అని, దీంట్లో తప్పే ఉన్నది అని చెప్పేసి ఎవరైనా మన దారికి అడ్డం పడితే గదే కదా మనం చేసేది అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రయాణం చేసి వస్తున్నాడు కాబట్టి కాస్త అలసట అనేది ఎవరికైనా ఉంటది. ఆ అలసటలా గిట్లాంటివి చేస్తే ఎవరికైనా గిట్లనే ఉంటది కదా అనే తిరుగుబాటు చేయొద్దు, చిరంజీవి నానొద్దు అని మెగా ఫ్యాన్స్ కూడా అంటున్నారు. గతంలో చూసుకుంటే అలాయి బలాయి ఫ్యాన్స్ వేదిక మీద కూడా కొంతమంది సెల్ఫీల కోసం అడిగితే ఆయన దిగొచ్చి మరి సెల్ఫీలు ఇచ్చిండు. దానికి గాను అనవసరంగా గరికపాటి గారు మాటలు వాడాల్సి వచ్చింది అని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. అంతేకాదు ఇటువంటి సేమ్ సంఘటన ఇది వరకు మన నాగార్జున కూడా ఎదురైంది ఎయిర్పోర్ట్ లోనే. ఆయన దృష్టికి వాడేసరికి ఆయన సోషల్ మీడియా మీద ఆవేదన వ్యక్తం చేసి ఆయనకి క్షమాపణ చెప్పడమే కాకుండా మరుసటి రోజున పిలిపించి మరి ఫోటో దిగిండు. మరి గిసువంటి సంఘటన ఈయనకి జరిగింది కాబట్టి ఇప్పుడు చిరంజీవి ఎట్లా స్పందిస్తాడో అనేది చూడాలి. మీరు గిట్లా గిసువంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తారు? చిరంజీవి చేసిందే చేస్తారా, లేకుంటే చిరంజీవి చేసింది తప్పంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.